ఉన్నారు ఇక్కడ గోల్నాక ఏరియాలో ఇక్కడ నివాసం ఉంటున్న వీళ్ళతో కూడా మాట్లాడిద్దాం కొంతమంది మహిళలతో. చెప్పండి, ఎక్కడ పోతాం సార్? మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడికి వెళ్తాం మేము? అవి ఇవి భూములు బంగారం ఏదో ఉండి కష్టపడి కూలి పని చేసుకొని ఇల్లు కట్టుకున్నాము. మరి ఆ ఇల్లు తీసేస్తారంటే మేము ఎక్కడ పోతాం? ఒక్క పోర్షన్ 4 ఉన్నాం, ఇప్పుడు 3 కొడుకులు 3 ఉన్నాం, ముసలోళ్ళం కింద ఉంటాము. మరి 4 ఇస్తాడా బెడ్రూమ్లో? ఒకటే ఇస్తా అంటుండు, ఇంటికి ఒకటి ఇస్తా అంటుండు. మన పెళ్ళాంని బావాన్ని తెచ్చి ఒకసారి ఉండమని ఇక్కడ లంకల ఉంటే తెలుస్తుంది, అంతే కదా. అలా ఫ్యామిలీ వచ్చి ఉండమను, ఉంటే లంకలే తెలుస్తుంది. మీకు చెప్పారమ్మా మీ ఇల్లు కూలగొడతామని చెప్పి అసలు అధికారులు వచ్చి చెప్పారా? చెప్తున్నాడు కదండి, అందరికి వేసి చెప్పుకుంటూ పోతున్నాడు వాడు, చెప్పుకుంటూ మార్కులు వేసుకుంటూ పోతున్నాడు. ఫోన్లలో చెప్పుడు కానీ ధైర్యానికి అయితే ఇక్కడికి రాలేడు. రమ్మాను, మేమేం మాట్లాడతామో మేము ఏం చెప్తామో ఆయనకి ఇక్కడికి వస్తే మా గురించి తెలుస్తుంది, లంకోల గురించి. అక్కడెక్కడో ఉండి ఫోన్లలో మాట్లాడి పేపర్లో ఇచ్చుడు టీవీలో ఇచ్చుడు మాత్రం నడవదు. ఇక్కడికి వస్తే అప్పుడు ఆయనకు తెలుస్తుంది మా పట్టుదల ఏందో, మేమేందో, లంకోలం అంటే ఏందో, లంక పని చూపిస్తాం. మేము ఆడలమే చూపిస్తాం. మా ఇల్లు మాకే కావాలి. ఇల్లు కూడా కూడా సమస్యనే లేదు. ఇల్లు ఎన్నేళ్ళ నుంచి నివాసం? మేము 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఈ బస్సులో. మీకు అన్ని డాక్యుమెంట్లు మీ ఇంటికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. మేము కరెంటు బిల్లు కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, అన్ని మేమే చేసుకుంటాం. మా ఇల్లు మరి ఇది గవర్నమెంట్ తీస్తున్నాం కదా, రిజిస్ట్రేషన్ చేయొద్దు, అవునా? ఇల్లు గరిపట్టు కట్టించుకోవద్దు, కరెంటు బిల్లు కట్టించుకోవద్దు, నల్ల బిల్లు కట్టించుకోవద్దు. మరి ఇవన్నీ ఎందుకు కట్టించుకుంటారు? కూల కొట్టేటోళ్ళు ఇవన్నీ ఎందుకు కట్టించుకుంటారు? మీరే చెప్పండి. ఇవన్నీ కట్టించుకోవద్దు కదా, మరి ఇల్లు గరిపట్టు కట్టించుకోవద్దు కదా. మరి రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఇండ్లు గుల్ల కొడతారు, మరి వద్దని చెప్పాలి కదా మాకు. మేము మొన్ననే చేయించుకున్నాం, మొన్న ఒక 5 నెలలు అవుతుంది చేయించుకొని. మరి ఎట్లా చెప్పండి? ఇల్లు పొలాలు అన్ని అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నాం సార్. ఇప్పుడు తీసేస్తామంటే ఎక్కడ అయిపోతాం? అనాథాలాగా అయిపోతాయి, రోడ్ల మీద బతుకులు అయిపోతాయి. తీయొద్దు, మాకు ఆయన ఇల్లు ఇచ్చేవద్దు, మా ఇల్లు మాకుంటే చాలు సార్, అంతే. మాకు ఇప్పటి వరకు అయితే అధికారులు ఈ ప్రాంతానికి వచ్చిందైతే లేదు, కానీ ఈ అంటే పేపర్లో టీవీల్లో వచ్చే వాటిని చూసి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ మూసి పునరుజ్జీవంలో భాగంగా తమను కూడా ఇక్కడ నుంచి తమ ఇల్లు కూడా ఖాళీ చేయించి తమని పంపించేస్తారు అని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, మేము ఎక్కడికి పోము, ఇక్కడ రూపాయి కూడబెట్టుకుని తాము ఇల్లు కట్టుకున్నాము, ఇప్పుడు సడన్గా పొమ్మాలంటే ఎక్కడికి పోవాలి అని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మరి కొంతమంది బాధితులతో కూడా మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, అమ్మ ఒకసారి చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు? ఏంటి మీ ఇల్లు కూలగొడతామని చెప్పి ఎవరైనా అధికారులు చెప్పారు? అసలు 35 years అవుతుంది, కానీ మార్కింగ్ అనేది వేసి వెళ్తున్నారు అనమాట. వేసి వెళ్తున్నప్పటి నుంచి ఎవరికైనా భయభ్రాంతులు అవుతాం కదా మేము. మార్కింగ్ అనేది వేసి వెళ్ళిరు, ఎమ్మని పెట్టెళ్ళినప్పటి నుంచి ఈయన ఒక్కసారి ఆపట్లేడు కదా. మూసిని నేను ఎట్లయినా సుందరీకరణ తీసేస్తా అంటుంది కదా. ఇప్పుడు మూసిని తీసేస్తా అన్నప్పుడు మూసి లోపల చాలా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఉన్నప్పుడు ఇప్పుడు దానికి పైప్ లైన్ వేసుకొని, డ్రైనేజ్ పైప్ లైన్కి అలాగే వేసుకొని, ఈ వేస్ట్ వాటర్ పోయేదానికి పైప్ లైన్ అలాగే వేసుకొని మూసిలో మంచి వాటర్ నింపొచ్చు కదా. అప్పుడు అంతా డెవలప్మెంటే ఉంటుంది కదా. మాకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి రిటర్నింగ్ వాల్ కట్టినా కూడా మాకు ఈ టెన్షన్ అనేది పోతుంది కదా. ఇవి ఇల్లులు పోతాయి అంటే ఒక్కొక్కరు టెన్షన్ పడి ఒక 5-6 మంది చనిపోయారు మా గల్లీని. నిన్న ఒక ఆయన చనిపోయాడు. ఆయన అయితే కేవలం ఇల్లులు పోతాయి అనే ఒక అన్నందుకే ఏంటంటే వాళ్ళకి టెన్షన్ వాళ్ళే. నిన్ననే రీసెంట్గా ఆయన అసలుకి ఏం లే మంచిగా ఆయన చనిపోయాడు. ఇట్లా భయభ్రాంతులకు ఒక్కొక్కళ్ళం అసలు భయం అయిపోయి ఇక అన్న వాళ్ళకైతే వాళ్ళు అసలు కట్టి కూడా ఎన్ని ఇయర్స్ కూడా కాలేదు. ఆయన అయితే బీపీ మొత్తం డౌన్ అయిపోయి కింద పడిపోయాడు. 1 month నుంచి అట్లనే అవుతుండే. ఆయన ఏం చేయమంటారు అసలు మమ్మల్ని? మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు? ఏంటి ఏమైంది అసలు? 25 years అవుతుంది సార్. ఇప్పుడు 10 years వరకు నుంచి అయితే ఏ ప్రాబ్లమ్స్ లేదు. రేవంత్ అన్న వచ్చిన నుంచి ఈ ప్రాబ్లం అవుతుంది. ఈ 3 months నుంచి అయితే అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అన్న. ఎవరు వస్తారో ఏం చేస్తారో అని. ఒక్కటి చేయాలి, 5 మంది ఉండాలి. మేము 2 ఆడపిల్లలు, 1 బాబు. రేవంత్ సార్ చెప్పండి, ఇల్లు కూల్సేస్తే మా ఇల్లు మాకే కావాలండి, అంతే. అది ఇక్కడున్న బాధితులు చెప్తుంది. అయితే ఇది తమ ఇల్లు తమకే కావాలి, ఎట్టి పరిస్థితుల్లో తమ ఇల్లు మాత్రం ఖాళీ చేయము, ఇక్కడ నుంచి కదిలేది లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి కూడా తాము ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండగానే మేము ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నాము. సో కాబట్టి మేము ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేది లేదు, ఖాళీ చేసేది లేదని చెప్పి తేల్చి చెప్తున్నారు. అలాగే అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి సరిగా తిండి నిద్ర లేకుండా కూడా వీళ్ళంతా కూడా కంటి మీద కునుకు లేకుండా కూడా ఏం జరుగుతుందని చెప్పి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మనం హైడ్రా విషయంలో చూసామంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే బాధితులు రోడ్డు ఎక్కినా కానీ హైడ్రా అధికారులు రాత్రి వచ్చి తెల్లారేసరికి బుల్డోజర్లతో ఇల్లును కూల్చేయడం, లేదంటే నివాస సముదాయాలను వీటన్నిటిని కూడా కూల్చేయడం చూసాం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అదే తరహా భయాన్ని వీళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి తరంలో చాలామంది పెద్దవాళ్ళకి, వృద్ధులకి, మహిళలకి వీళ్ళంతా కూడా కొంతమంది హార్ట్ పేషెంట్లు ఉన్నారు, కొంతమంది
బీపీ షుగర్లతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటివరకు అయితే ఒక 5గురు చనిపోయారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులే చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏంటి మీ ఇల్లు కూల్చేస్తామని చెప్పి? 30 సంవత్సరాల నుంచి ఈడ ఇల్లు కట్టుకున్నాం. 50 గజాలు ఉండే నాకు. 50 గజాలలో నా బిడ్డ పెళ్లికి చేయలేక 25 గజాలు నా బిడ్డకు రాసిన 25. వాళ్ళు పైన ఉంటారు, మేము కింద ఉంటాం. పైన రేకులు వేసుకున్నాం, కింద నా కొడుకు 4 పిల్లలు, 3 బిడ్డలు, ఒక కొడుకు. వాళ్ళు పైన 4, మేము కింద 8 ముసలతోటి. మేము ఏడబోతే కిరాయి ఇస్తారు మాకు, ఏ లెక్కన ఇస్తారు కిరాయి? నాకు బీపీ షుగరు, నేను ఇంట్లో ఉంటున్నా. అప్పుడు కూరగాయలు అమ్ముకొని ఇంత సంపాదించుకున్నా. మాకు ఆస్తులు లేవు ఎక్కువ, ఊళ్ళలో లేవు, ఇక్కడ లేవు. మాకు పింఛను కూడా రావట్లే, ఆధార్ కార్డు మీద తక్కువ ఉందని. మేము ఎట్లా బతకాలి? ఏరే దిక్కుపోయి ఏ లెక్కన బతకాలి? మరి ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, అన్ని మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం అంటున్నారు. మేము 3 కుటుంబాలు ఉంటున్నాం. 3 కుటుంబాలకు ఇస్తాడా? ఒకటే కుటుంబానికి ఇస్తాడట. ఎట్టెట్ట ఇస్తాడు? ఏ లెక్కన బతకాలి? మేము కూలీలు చేసుకొని బతికేటోళ్ళం. మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళు లేరు. మరి మేము ఎట్లా బతకాలి? ఎక్కడో కొనబోయి దూరం వేస్తే కూలీనాలకి ఆడికి రాము. మేము బాసనలో కూలీలు చేసుకొని బతుకుతున్నాం. ఇంత ముసలిదానైనా బాసనలకు పోతున్నాం. ఏం చేయాలి? ఎల్లక పొట్టకెళ్ళక. మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి, ఏం చెప్పదలుచుకున్నారు? వద్దు, మా ఇండ్లు మాకు కావాలి. ఒక రూములో అయినా ఒకళ్ళ కాళ్ళ కాడ ఒకళ్ళం అనుకుంటున్నాం. మేము అట్టనే ఉంటాం. వేరే వాళ్ళు అయితే ఇస్తే పోతామా? మేము ఎక్కడో దూరంగా 30-40 కిలోమీటర్లు ఇస్తే ఏడ ఉండాలి? బెడ్రూమ్లో పోయి ఇప్పుడు 4-5 అంతస్తుల మీద ఇస్తారు. ముసలోళ్ళం ఎక్కుతామా? ఏడ బతకాలి? మేము కిందికి రాని వెళ్తుందా మాకు? మాకు ఆ బెడ్రూమ్లు ఎందుకు? మా రూమ్ మాకు ఉంచు. మేము కష్టపడి సంపాదించుకున్నాం. మేము దానం తీసుకోలే, ధర్మం తీసుకోలే, అంతే కదా. అది ఇది ఓ పెద్ద ఆవిడ ఆవేదన అయితే మనం క్లియర్గా విన్నాము. అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము, మాకు అన్నీ ఉన్నాయి, తమ ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతాం, ఎక్కడో ఊరు అవతలకు కానీ, లేదంటే 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఎక్కాలంటే తాము ఎలా ఎక్కుతాం, ఎలా వెళ్తాము? బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు వీళ్ళంతా అంటే ఎవరిని కదిలించిన ఈ కాలనీలోనే కాదు, మూసి పరివాహక ప్రాంతాల్లో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారిని ఎవరిని కదిలించినా కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే తామంతా కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఒకసారి అడి చూపించారు సార్, ఇక్కడే ఉంటున్నాము. ఇక మా పిల్లలు ఇక్కడనే పుట్టారు, పెళ్లిళ్ళు కూడా చేసినాము. పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పోతుండ్రు, మేము ఇక్కడ ఇండ్ల పని పోతాం. మేము అంటున్నారు బస్సులో అన్ని పిరి పెట్టిండు. బస్సుల కాడ ఇగో లేడీ దొబ్బి చెయ్యి ఇరిగింది మొన్న. ఆడ 1,00,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా బస్సే ఎక్కుడు. కాలేజ్ పిల్లలు మంచిగా బాగా సంపాదించేటోళ్ళు కూడా బస్సే ఎక్కుడు. మా సొంటలకు బస్సు లేదు, ఆపుతలేరు. 5 గంటల నుంచి 7 దాకా బస్సే దొరకలేదు. 2-3 బస్సులు వచ్చినాక ఎవడో ఒక్కరు అమ్మాయి అని అర్థం చేసుకున్న డ్రైవర్ ఆపి ఫుల్గా అయినా ఎక్కించుకొని వస్తుండు. అమ్మ అయ్యను అక్క చెల్లెను అర్థం చేసుకున్న డ్రైవరు ఆపి ఎక్కించుకొని వస్తుండు. 4-5 బస్సులు ఉరుకుడు, బస్సులు ఆపుడు లేదు. మాకు పింఛన్ కూడా ఒక నెల ఇడిచి ఒక నెల వస్తుంది. ఈ నెల రాలేదు, వచ్చే నెలది ఈ నెల పడుతుంది. పింఛన్ కూడా లేదు. ఆ 2,000, ఆ 2,000 అయినా కానీ సరిగా ఇచ్చేది లేదు, ఏం లేదు. మేము మట్టి, ఈ ఇల్లు మట్టి గుడిసెలు కూడా ఉన్నప్పుడు మేము వచ్చినాం. పిల్లలు చిన్నగా ఉండే ఇంత ఉన్నప్పుడు పిల్లలు, ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పిల్లలు అయ్యిండ్రు. అప్పుడు రోడ్డు మట్టి రేకులు ఇదంతా ఉన్నాం. మాకే భయమారు రాలేదు, మాకేం రాలే. ఆయన వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఇండ్ల పని చేసుకొని వస్తే ఎప్పుడు కూలగొడతాడు? ఈ జాగాలకు వెళ్ళి మేము ఎట్లా పోతాము? కిరాయినా కట్టుకొని మేము బతుకుతాము. మాకు సౌకర్యం మంచిగా ఉంటుంది అని మేము కోరుతున్నాము. ఆ రేవంత్ రెడ్డి ఎక్కి మా ఇండ్లు కూలగొడదామని ఎక్కిండా? అయితే మీరు చెప్పండి, మీ ఇల్లు మూసీ నదికి పక్కనే ఉంది కదా, వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఏం లేదు, ఏమి ఇబ్బంది లేవు. ఆ నీళ్ళని అటుపోతాయి, ఇటు రాదు. అంటే వర్షాలు పడినప్పుడు కనీసం ఈ నీళ్లు లేదు సార్, మేము ఆయన మీద అబద్ధం చెప్పము. మాకేం ప్రాబ్లం ఉంటే మేమే పోతాం. మాకే బాధ ఉన్నది, ఈ నీళ్ళు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయని మేమే పోతాం. మరి ప్రభుత్వం మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం అని చెప్తుంది కదా. ఏమి ఇయ్యాడయ్యా? గ్యాస్ ఫీర్ అన్నాడా, లైట్ ఫీర్ అన్నాడా, 4,000 పింఛన్ అన్నాడా? ఏది? ఆయన ఎవరు అమ్ముతారు? బస్సులు పిరి పెట్టి రోజు 1 కోటి రూపాయలు అడ కట్టుకుంటా మా అసొంటి గరీబులకు బస్సు దొరుకుతలేదు. అయ్యా పెట్టిండు, మంచి పనే పెట్టిండు. మా అసొంటోళ్ళకు ఒక మాట నేను బస్సు పిరి పెట్టిండు. మరి డ్రైవర్లకు చెప్తే ఇష్టమైన తిట్టుడు వాళ్ళు. సరే చెప్పండి, రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మా ఇండ్రు మాకు కావాలయ్యా. ఆయనకు పుణ్యం ఉంటుంది, ఆయనకు దయచేసి ఆయన అమ్మకు, వాళ్ళ అయ్యకు, వాళ్ళ అమ్మకు అందరికి పుణ్యం ఉంటుంది. ఆ రేవంత్ రెడ్డి సీఎం కదా, ఆ సీఎంకు పుణ్యం ఉంటుంది. ఏం చేస్తాడో చేయను. మా ఇల్లు అయితే మాకే ఉండాలి. ఆయన బిల్డింగులు కట్టి ఉంచినా మేము పోము. ఎందుకను ఆయన బిల్డింగులు కట్టి ఎక్కడ చెత్తకుండేది పోతే మాకు ఇండ్రు ఏడబోతాం, ఏడుంటాం చెప్పు? ఏడ పనులు చేసుకొని ఉంటాం. పిల్లలు ఈయనే ఉండే, ఈడే చదవా, ఈడే అన్నీ ఇన్నే కదా, మేము ఏడబోయి ఉంటాము. రేవంత్ రెడ్డికి పుణ్యం ఉంటుంది. మా సొంత గరీబ్ గుడిచెలు గూల కొట్టకమాను, బిల్డింగులు మాకు వద్దు అని చెప్పు.
అమ్మా ఇట్రా అమ్మా ఇట్రా మీరు ఇక్కడ పర్లేదు చెప్పండి. పట్టుకో ఏయ్ మీరు చిల్లర చేయకుండా గోల్ చేయకుండా మీరు ఇక్కడ అవును ఆడు మాకు బల్లేసి తొక్కుతాడా తొక్కుమను చూద్దాము. అందరిని తొక్కినాక సీఎం ఎందుకు మరి? సీఎం ఎందుకు? అందరిని తొక్కుతాక సీఎం ఎందుకు? సీఎం అట్లనే బండేసి తొక్కుతాడా? ఎవరన్నా నేను గెలుతా గరీబులకు మనం సాయం చేస్తాము మంచిగా ఉంటాం మళ్ళీ వచ్చే టైంకు నన్ను గెలిపిస్తారు అని బుద్ధి ఉంటుంది కదా. సీఎం అయితే గిట్టనేనా? బండి వేసి తొక్కుతా, కేసీఆర్ రావుని తొక్కుతా, కిషన్ రెడ్డిని తొక్కుతా, వాళ్ళ కొడుకుని తొక్కుతా, కాలర్ రెడ్డిని తొక్కుతా, మమ్మల్ని తొక్కుతా. వాళ్ళందరూ మనుషులు కాదు నేనే మనిషిని అంటే నేను ఎందరు యాద్ చేసుకుంటారు పుణ్యమండి. అందరు తిట్టుకోడు చెప్పులు తీసుకొని చెప్పులన్నీ దండకేసి కుచ్చి మెడకెత్తాను అంటారు అందరూ.